హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో జిఎస్టీ ఇన్స్పెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. దాని జాబ్ ప్రొఫైల్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. సో మీకు ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసెస్ ఎలా ఉంటాయో జిఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్స్ కూడా ఎవ్రీ డిస్టిక్లో జిఎస్టీ ఆఫీస్ ఉంటుంది. సో ఎవ్రీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మీకు జాబ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే మీరు నేటివ్ డిస్టిక్లో కూడా మీకు జాబ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ అనేది కాకి యూనిఫామ్ డ్రెస్ 3 స్టార్స్ ఉంటాయి. సో మన హోమ్ డిస్టిక్లో పడితే ఒక కాకి యూనిఫామ్ డ్రెస్ వేసుకొని బైక్ మీద అట్లా ఆఫీస్కి వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో అందుకని చాలా నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, కట్ ఆఫ్ అయితే అంత తగ్గదు, బట్ కంపేర్ టు అదర్ జాబ్స్ ఏంటంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్లో హోమ్ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అలానే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే, చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్ రావాలంటే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ మనకి 2 టైర్స్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2. టైర్ 1 అనేది 200కి ఉంటుంది. ఇది క్వాలిఫై ఇన్ నేచర్, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ టైర్ 2 అనేది 390కి ఉంటుంది కదా, ఇందులో మీకు ఎంత స్కోర్ వస్తాయి అని చెప్పే వచ్చే దాని మీద మీకు వచ్చే జాబు డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 340 వచ్చింది అనుకోండి, సో మీకు కోరుకున్న జాబ్ వస్తుంది సిజిఎల్లో. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కదా. సో అయితే లాస్ట్ 2022 తర్వాత సిజిఎల్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, అప్పటి నుంచి సిజిఎల్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. జిఎస్టీ ఇన్స్పెక్టర్కి 2022లో జిఎస్టీ ఇన్స్పెక్టర్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే యూఆర్ అయితే 322, అదే 2023లో యూఆర్కి 310. సో 12 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే మనకి 2023 సిజిఎల్లో జిఎస్టీ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆటోమేటిక్గా వేకెన్సీస్ ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది కదా. సో మిగతా కేటగిరీస్ కూడా కంపేర్ చేసి 2 కట్ ఆఫ్స్ ఇచ్చాను. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఓహెచ్ అండ్ హెచ్ఎస్సికి కూడా. సో చాలామందికి డౌట్ ఏంటంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్కి ఫిజికల్ అండ్ మెడికల్ ఉంటుంది కదా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదనుకుంటారు. అలా ఏం కాదు, మీకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. జస్ట్ మీరు ఆ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకేనా? ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్, విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్. చూడండి, మనకి 2022లో విహెచ్ కేటగిరీలో జాబ్స్ లేవు అనమాట, వేకెన్సీస్ నిల్. సో అందుకని అక్కడ కట్ ఆఫ్ లేదు. 2023లో 301 కట్ ఆఫ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఫిజికల్ ఉంటుందని చెప్పాను కదా, ఫిజికల్ వచ్చేసి ఏంటి, ఫిజికల్ మెడికల్ 2 ఉంటాయి కదా. సో మనకి ఫిజికల్ వచ్చేసి మెయిల్ ఫీమేల్కి హైట్ ఎంత ఉండాలంటే మెయిల్ అయితే 157.5 సెంటీమీటర్స్ ఉండాలి, అదే ఫీమేల్ అయితే 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ మెయిల్కి చెస్ట్ ఎక్స్పెన్షన్ ఉండాలి. సో మినిమం చెస్ట్ అనేది ఎంత ఉండాలంటే 76 ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఏంటంటే 81 ఉండాలి, అంటే మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకేనా? సో చాలామంది డౌట్ ఉండొచ్చు, నాకు ఫస్టే 81 ఉంది, సో ఎక్స్పాండ్ అయిన తర్వాత నాకు ప్రాబ్లం ఉంది అంటే ఎక్స్పాండ్ అయినా అవ్వకపోయిన ప్రాబ్లం అంటే అట్లా ఏం ఉండదు. ఇక్కడ కూడా మీరు మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలంటే 86 సెంటీమీటర్స్ అవ్వాలి. అర్థమవుతుందా? అదే ఫీమేల్కి వచ్చేసరికి ఓన్లీ వెయిట్ మాత్రమే చూస్తారు. వెయిట్ ఎంత ఉండాలంటే 48 kgs ఉండాలి. మేల్కి వెయిట్ కన్సిడరేషన్లో ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాకింగ్ వచ్చేసి మెయిల్ 1600 మీటర్స్ 15 మినిట్స్లో కవర్ చేయాలి, ఫీమేల్ అయితే 1000 మీటర్స్ 20 మినిట్స్లో కవర్ చేయాలి. సైక్లింగ్ వచ్చేసి మెయిల్ 8 కిలోమీటర్స్ 13 మినిట్స్లో కవర్ చేయాలి, అండ్ ఫీమేల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 25 మినిట్స్లో కవర్ చేయాలి. ఓకేనా? అండ్ మెడికల్కి వచ్చేసరికి
జస్ట్ కలర్ బ్లైండ్నెస్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఓకేనా, కలర్ బ్లైండ్నెస్ లేకుండా ఉంటే సరిపోతుంది. చాలామంది ఏంటంటే నాకు స్టామరింగ్ ఉంది, సో నేను ఎలిజిబుల్ అవుతానా లేదని. సో అలాంటి ఏం కాదు. కొంతమంది నాకు ఏలు బెండ్ అయింది, కొంచెం ఏళ్ళు, అలాంటివి అయితే ప్రాబ్లమే కాదు. ఓకేనా, జస్ట్ కలర్ బ్లైండ్నెస్ లేకుండా ఉండి అండ్ మెడికల్లీ ఫిట్ అంటే మీరు మెంటల్గా స్టేబుల్గా ఉంటే సరిపోతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు మనం చేసుకునే పనులు మనం చేసుకుంటే అంటే మెంటల్గా ఇల్లాజికల్గా ఉండకూడదు మిగతాదంతా. అప్పుడు మీకు మెడికల్ ఫిట్ అని సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో మిగతా అన్ని మీకు ఫిజికల్ అని చెప్పాను. చాలామంది మెడికల్ అంటే ఏదో ఉంటుంది అనుకోమంటుంది, జస్ట్ కలర్ బ్లైండ్నెస్ వరకు. అది కూడా ఇక్కడ ఏం చెక్ చేయరు. అంటే జోన్ను బట్టి కొన్ని జోన్స్లో చెక్ చేస్తారు, కొన్ని జోన్స్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకొని రమ్మని అడుగుతారు. ఓకేనా, అక్కడ చెక్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకొస్తే సరిపోతుంది. మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ కూడా అంతే. మన డిస్టిక్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ సిఎంఓ దగ్గర అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటే సివిల్ సర్జన్ కానీ, సో సివిల్ సర్జన్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ చేత సైన్ చేయిస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, శాలరీ విషయానికి వస్తే ప్రజెంట్ శాలరీ ఎలా ఉందంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఇది లెవెల్ 7 జాబ్ కదా, లెవెల్ 7 బేసిక్ వచ్చేసి 44,900 ఉంటుంది. సో దీని మీద మనకి హెచ్ఆర్ఏ వస్తుంది, టీఏ వస్తుంది, డిఏ వస్తుంది. సో డిఏ ఎంత ఉంది, 50% ఉంది. హెచ్ఆర్ఏ ఇప్పుడు ఎక్సిటీలో అయితే 30%, వైసిటీలో అయితే 10% ఉంది కదా. అలానే టీఏ వచ్చేసి 5,400 ఉంది. సో మనకి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుంటే ఎక్సిటీలో గ్రాస్ శాలరీ 90K వరకు ఉంటుంది. అదే వైసిటీలో అయితే 85K వస్తుంది, జెడ్సిటీలో 80K ఉంటుంది. జస్ట్ వాళ్ళకి ఏంటంటే హెచ్ఆర్ఏలో డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఓ 10%. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో అదర్ ఎలవెన్సెస్ ఉంటాయి, శాలరీ కాకుండా మీకు జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఎలవెన్సెస్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ 10K యూనిఫామ్ ఎలవెన్స్ ఉంటుంది, అలాగే దివాళీ బోనస్ ఉంటుంది, అండ్ 4 ఇయర్స్కి ఒకసారి ఎల్టీసీ బిల్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజు ఇస్తారు, 67,000 సంథింగ్ అంతా ఉంది. ఇద్దరికి 2 చిల్డ్రన్స్కి ఇస్తారు, ఒక్కొక్కరికి వచ్చేసి 33.5 సంథింగ్ అరౌండ్. ఓకేనా, అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా గవర్నమెంటే కల్పిస్తుంది. అంటే మీకు సిజిహెచ్ఎస్ కార్డు ఉంటుంది, సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ట్రీట్ చేస్తారు. ఓకేనా, ఆ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఇంకా అలవెన్సెస్ చాలా ఉంటాయి, బ్యాగేజ్ అలవెన్స్ అని, మీరు కొన్ని లోన్లు తీసుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవడం లోన్ తీసుకోవచ్చు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. సో మెయిన్గా ఏంటంటే ఈ అలవెన్సెస్ అందరూ యూజ్ చేసుకుంటారు, మిగతా కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ వచ్చేసి ట్రైనింగ్ అనమాట. సో ట్రైనింగ్ అనేది ఒక మెమరబుల్ ఈవెంట్. మనం ఏదన్నా జాబ్ జాయిన్ అయినప్పుడు మనకి పర్టికులర్ పీరియడ్ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్ మీరు ఎప్పుడు మర్చిపోరు. ఇక్కడ కూడా మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్గా 14 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో 12 వీక్స్ మాత్రం మనకి సబ్జెక్ట్ చెప్తారనమాట, జిఎస్టీ యాక్ట్ అంటే ఏంటి. ఓకేనా, అండ్ ఎలైడ్ యాక్ట్స్, జిఎస్టీ అండ్ ఎలైడ్ యాక్ట్స్ గురించి చెప్తారు. అండ్ 2 వీక్స్ పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరికైనా పోలీస్ ట్రైనింగ్ గురించి ఒక ఐడియా రావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు తెలిసి ఒక రీల్ పెట్టాను, నేను 2 వీక్స్ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నాను. పిఓ కూడా సేమ్ అంతే, 12 వీక్స్ వచ్చేసి కస్టమ్స్ యాక్ట్ చెప్తారు పిఓకి, ఈఓకి, అండ్ 2 వీక్స్ పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది, ఓన్లీ పిఓకి, ఈఓకి ఉండదు. ఓకేనా, సో ఆ పోలీస్ ట్రైనింగ్ వీడియో నేనైతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి, కొంచెం బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, జాబ్ ప్రొఫైల్. మనకి ఫస్ట్ జిఎస్టీని ఎలా డివైడ్ చేస్తారంటే ఒక ఏరియాల వైపుగా డివైడ్ చేస్తారు. ఒక లాంగ్ ఏరియాని జోన్గా తీసుకుంటారు. ఈ జోన్లో కొన్ని కమిషనరేట్లు ఉంటాయి. ఓకేనా, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ కమిషనరేట్స్ ఉంటాయి. ఇది జోన్ అనుకోండి, ఇవి కమిషనరేట్స్. ఈ కమిషనరేట్లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ డివిజన్స్లో మళ్ళీ రేంజెస్ ఉంటాయి. సో ఇది ఒక జోన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోన్లో జాబ్ వచ్చింది అనుకో, ఆ జోన్లో మనకి ఏదో కమిషనరేట్ వచ్చింది, ఏదో కమిషనరేట్ అందులో ఏదో ఒక డివిజన్ కింద ఒక రేంజ్లో మనకి జాబ్ ఇస్తారు అనమాట. అంటే కమిషనరేట్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటే ఎక్కడ వర్క్ చేయొచ్చు, డివిజన్స్లో ఉంటే ఎక్కడ వర్క్ చేయొచ్చు, అండ్
రూట్ రూట్ వచ్చేసి రేంజెస్ అనమాట. వర్క్ మొత్తం ఆ రేంజెస్లోనే జరుగుతుంటుంది. చూడండి అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇవి రెండు ఆడిట్ అండ్ అపీల్ కమిషనరేట్ డిఫరెంట్ ఉంటాయి ఏ కమిషనరేట్కైనా. ఇదేంటంటే నార్మల్గా ఆడిట్ అంటే ఏం చేస్తాం, మనకి జిఎస్టీ బిల్స్ ఆడిట్ చేసేది ఆడిట్ కమిషనరేట్. ఏదైనా కేసు ఫైల్ చేసినప్పుడు మన కమిషనర్ ఆర్డర్ పాస్ చేస్తాడు, కేసులో ఇట్లా ఇలా ఉంది, ఈ రాంగ్ చేశారు మీకు కాబట్టి మీకు ఇలా పెనాల్టీ వేస్తున్నాను. సో అప్పుడు అది దాంతో సాటిస్ఫై అవ్వకపోతే బిజినెస్ మ్యాన్ అయినా అపీల్కి వెళ్ళొచ్చు అనమాట. అది అపీల్ కమిషనరేట్. ఒకవేళ ఆఫీసర్ మీద కేసు ఉంటే వాళ్ళు కూడా అపీల్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇంకోటి సెంట్రలైజ్ సెల్ అని ఉంటుంది. సో ఈ సెంట్రలైజ్ సెల్ అంటే ఏంటంటే మనకి అంటే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేస్తారు, నాకు జిఎస్టీ నెంబర్ కావాలి, నాకు సమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను విత్ హెల్ప్ ఆఫ్ సిఎస్. ఇది ఏం చేస్తారంటే సెంట్రలైజ్ సెల్ అనేది జిఎస్టీ నెంబర్ని అలాట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కన్సర్న్ రేంజ్ ఆఫీస్కి డేటా సెండ్ చేస్తాను అనమాట, బిజినెస్ని చెక్ చేయమని చెప్పేసి. సో అది ప్రాపర్గా ఉందా లేదా, జిఎస్టీ నెంబర్ ఇవ్వచ్చు అని చెప్పి కన్సర్న్ రేంజ్ ఆఫీస్కి ఆ డేటా సెండ్ చేస్తుంది. ఓకేనా. అండ్ కమిషనరేట్స్ చూసుకుంటే కమిషనరేట్ కింద యాంటీ ఎవిజన్, లీగల్ రివ్యూ, కాన్ఫిడెన్షియల్, విజిలెన్స్, టీఆర్, డీజీఆర్ అని చెప్పేసి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. విజిలెన్స్ అంటే మన ఆఫీసర్స్ మీద కేసెస్ ఏమన్నా ఉంటే డీల్ చేస్తారు. లీగల్ అండ్ రివ్యూ అంటే మనకి ఏదైనా కోర్టు కేసు ఉన్నప్పుడు ఆ సెక్షన్లో డీల్ చేస్తారు. లైక్ చాలామంది కోర్టుకి కూడా వెళ్తారు కదా, జిఎస్టీ ఏదైనా ఇష్యూ ఉంటే అది లీగల్ అండ్ రివ్యూ చూసుకుంటుంది. యాంటీ ఎవిజన్ అంటే ఇది జస్ట్ ప్రివెంటివ్ టైప్, ఎవరైనా జిఎస్టీ కట్టకపోతే వాళ్ళని చెక్ చేసి రైడ్ చేయటం యాంటీ ఎవిజన్ డ్యూటీ. అండ్ డీజీఆర్ అంటే ఇది ఒక సిస్టమ్ జనరేటెడ్, అందరు జిఎస్టీ బిల్స్ కడతారు కదా, సో ఇందులో ఏదన్నా కొంచెం ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంది, ఆ డీజీఆర్ అనేది సిస్టమ్ అనేది ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ వాటిని రేంజ్ ఆఫీస్కి పంపిస్తుంది అనమాట. సో వీటిని చెక్ చేయండి, ఈ బిజినెస్ని చెక్ చేయండి అని చెప్పేసి మనకి రేంజ్ ఆఫీస్కి సెండ్ చేస్తుంది ఇది. ఓకేనా, డిజిటల్గానే. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ కింద టెక్నికల్ సెక్షన్ ఉంటుంది. టెక్నికల్ సెక్షన్ మెయిన్లీ దీని వర్క్ ఏంటంటే రిపోర్ట్స్ని డీల్ చేయటం. రిపోర్ట్స్ అంటే డివిజన్స్ కింద రేంజెస్ ఉంటాయని చెప్పాను కదా, మినిమం 5 రేంజెస్ ఉంటాయి, కొన్నిట్లో 10 రేంజెస్, 11 రేంజెస్ చాలా ఉంటాయి. ఓకేనా. ఈ రేంజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేంజ్ అనేది మనకి పిన్ కోడ్ బేసిస్ మీద ఇస్తారన్నమాట, ఒక్కో పిన్ కోడ్ ఒక్కో రేంజ్ అలాగా. అక్కడ ఉన్న బిజినెస్లు ఎలా డీల్ అంటే ఆ బిజినెస్లు ఎలా రన్ అవుతాయి, ఓకేనా, ఎంతమంది జిఎస్టీ కడుతున్నారు, ఎంతమంది కట్టట్లేదు, లాస్ట్ మంత్ ఎంత ఉంది, ఈ మంత్ ఎంత వచ్చింది అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ ఉంటాయి. మనకి బయట నుంచి చూస్తుంటే జిఎస్టీ రిపోర్ట్ ఒకటే ఉంటుంది, లోపల చాలా రిపోర్ట్స్ ఉంటాయి. ఏ సెక్షన్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, సెన్సిటివ్ సెక్షన్ ఎంతమంది ఉన్నారు. సో అలాంటివన్నీ రిపోర్ట్స్ అన్ని వీళ్ళు టెక్నికల్ సెక్షన్కి పంపిస్తారు, టెక్నికల్ సెక్షన్ కమిషనరేట్కి పంపిస్తారు అనమాట. సో ఈ టెక్నికల్ సెక్షన్ మెయిన్ డ్యూటీ ఏంటంటే రిపోర్ట్స్ని డీల్ చేయటం. అండ్ నెక్స్ట్ రిఫండ్స్ అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల జిఎస్టీ ఎక్కువ కట్టడం అలాంటి మిస్టేక్ చేస్తారు. అలా మిస్టేక్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రిఫండ్ పెట్టుకుంటారు, నేను బై మిస్టేక్ వల్ల జిఎస్టీ ఎక్కువ అమౌంట్ కట్టాను, ఓకే, లేదా నాకు ఎక్కువ బిజినెస్ అయితే అని చెప్పేసి ముందే ఎక్కువ కట్టాను బట్ అంత బిజినెస్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు రిఫండ్ పెట్టుకుంటారు. వాటిని డీల్ చేసేది రిఫండ్ సెక్షన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను చెప్పే ప్రతి దాంట్లో ఇన్స్పెక్టర్స్, సూపరింటెండెంట్స్ ఉంటారు. మ్యాక్సిమం వర్క్ మొత్తం ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్సే డీల్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ చూస్తే రేంజెస్. ఇక్కడ రేంజెస్ అనేసి ఒక రేంజ్లో ఉంటే ఇందులో బిజినెస్ ఉంటాయి కదా, 40%, 60% డివైడ్ అవుతాయి. ఈ 40% బిజినెస్ని సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది, మిగతా 60% బిజినెస్ స్టేట్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఉన్న మంత్లీ అంటే బిజినెస్ ఎవరన్నా సరిగ్గా జిఎస్టీ కట్టకపోతే నోటీస్ పంపించడం, షో కాస్ట్ నోటీస్ ఇష్యూ చేయటం, ఆర్డర్స్ ఇష్యూ చేయటం, అండ్ డీజీఆర్ నుంచి ఏమైనా వస్తే వాటిని అటెండ్ అవటం, అలర్ట్స్ని, ఆ బిజినెస్ని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి జిఎస్టీ నెంబర్ ఇవ్వటం, క్యాన్సిల్ చేయటం, అంటే అప్రూవ్ చేయటం, క్యాన్సిల్ చేయటం. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్గా బిజినెస్ మ్యాన్ పర్సనల్ హీరింగ్ కండక్ట్ చేయటం. సో కమిషనర్తో చాలా పర్సనల్ హీరింగ్స్ ఉంటాయి. ఆర్డర్స్ ఇచ్చింది వాడు సాటిస్ఫై అవ్వలేదనుకో, అప్పీల్కి వెళ్ళే ముందు వాడు ముందర పర్సనల్ హీరింగ్ చెప్పొచ్చు. సో ఇది ఆర్డర్ ఇచ్చే ముందే ఉంటుంది, సో బేసిస్ మీద ఇచ్చాను, సో అందువల్ల కట్టలేకపోయానంటే కమిషనర్ సాటిస్ఫై అయితే దానికి తగ్గట్టు ఆర్డర్ ఇస్తాడు. ఓకేనా. ఆర్డర్ ముందు పర్సనల్ హీరింగ్ కూడా ఉంటుంది. సో దాన్ని షెడ్యూల్ చేయటం, ఇవన్నీ ఈ రేంజెస్ చూసుకుంటాయి అనమాట.
సో మెయిన్ వర్క్ మొత్తం ఇదే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఈ సపరేట్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ చూసుకోవటం, అకౌంట్స్, ఇవన్నీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉండేది. అడ్మినిస్ట్రేషన్ అయినా లేదా అకౌంట్స్ అయినా. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే పోస్టింగ్స్ జిఎస్టీలో ఏం చేస్తారంటే పోస్టింగ్స్ మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరే చూసుకుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే టీఏ నుంచి ప్రమోట్ అయ్యి వస్తుంటారు. టీఏ, సీనియర్ టీఏ, ఆఫీస్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఇది గెజిటెడ్ క్యాడర్ అనమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్లో సీనియర్ టీఏ, నార్మల్గా అయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటారు జిఎస్టీలో. ఓకేనా. అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో ఓఎస్ అని ఉంటుంది. జిఎస్టీలో ఓఎస్ బదులు సంథింగ్ అదర్ నేమ్ అని ఏమన్నా ఉండొచ్చు. ఓకేనా. కస్టమ్స్లో అయితే అలా ఓఎస్ అలాంటి ఏం లేదు. మనకి టీఏ, సీనియర్, ఇక్కడ సేమ్ ఇది ఇన్స్పెక్టర్ ఇది 4-2 ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ఇది ఇన్స్పెక్టర్ క్యాడర్లా ఈక్వల్ అనుకోవచ్చు. మనకి ఇన్స్పెక్టర్ అయితే 4-6. మనకి ఏం చేస్తే కస్టమ్స్లో అయితే టీఏ, ఈఏ, ఇన్స్పెక్టర్ అండ్ సూపరింటెండెంట్ అలా వెళ్ళిపోతారు. మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంతకుముందు ఉండేది. ప్రజెంట్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అనేది చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు అన్నమాట. ఓకేనా. సో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మ్యాక్సిమం అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా వీళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్టర్ క్యాడర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సూపరింటెండెంట్ అటు సైడ్ వెళ్ళిపోతారు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సైడ్ రాలేదన్నమాట. మనకు టీఏ, ఈఏ ఉంటారు చూడండి, టీఏ నుంచి ప్రమోట్ అవుతారు కదా, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డెప్యుటేషన్. మనకి డెప్యుటేషన్ మీద వర్క్ చేయొచ్చు. మనకి జిఎస్టీలో జాయిన్ అయ్యారనుకోండి, డెప్యుటేషన్ మీద మనం 2 years కానీ 3 years కానీ వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేయొచ్చు. సో అందులో డిఆర్ఐలు చేయొచ్చు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటారు. సో డీజీజీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ జిఎస్టీ. ఓకేనా. డీజీజీఐ. అండ్ మనకి సిబిఐలో కూడా వర్క్ చేయొచ్చు, ఈడీలో వర్క్ చేయొచ్చు. ఓకేనా. ఇదేంటంటే డెప్యుటేషన్ బేసిస్ అన్నమాట. 2 years 3 years చేయొచ్చు, మళ్ళీ జిఎస్టీకి వచ్చేయాలి. అంటే ట్రాన్స్ఫర్ పాలసీ చూసుకుంటే మనకి ఒక జోన్ వచ్చింది అనుకోండి, మనం అసిస్టెంట్ కమిషనర్ అయ్యేదాకా అంటే ఐఆర్ఎస్ క్యాడర్ వచ్చే వరకు ఆ జోన్లోనే వర్క్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్ నెగిటివ్. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సిలో ఉన్న జాబ్స్ అన్నిటికీ మెయిన్ నెగిటివ్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముంబై వచ్చింది అనుకో, లైఫ్ అక్కడ ఐఆర్ఎస్ అయ్యే వరకు ముంబైలో ఏం చేయాలంటే మన ఏజ్ మొత్తం అక్కడ అయిపోతుంది. 56 years పట్టిద్ది మనకి ఐఆర్ఎస్ వచ్చేసరికి. సో ఇది ఒక మెయిన్ నెగిటివ్గా చెప్పుకోవచ్చు, ఇంటర్ కమిషనరేట్ ట్రాన్స్ఫర్ లేకపోవడం. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఒక జోన్ కింద కమిషనరేట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎవ్రీ 3 yearsకి కమిషనరేట్ చేంజ్ అవుతారు. అలాగే ఎవ్రీ ఇయర్ ఉన్న కమిషనరేట్ ఉంటాయి కదా, అందులో సెక్షన్స్ చేంజ్ అవుతారు. ఎవ్రీ ఇయర్ సెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో ప్రమోషన్స్ వచ్చేసరికి జిఎస్టీలో కొంచెం స్లోగా ఉంటాయి ప్రమోషన్ కంపేర్ టు కస్టమ్స్. జిఎస్టీ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయితే మీరు జోన్ బేస్డ్ ఆన్ జోన్ సూపరింటెండెంట్ కొంచెం ఎర్లీగా రావచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి 4 to 8 years అన్ని. కొన్ని జోన్లో 4 years పడితే కొన్ని జోన్లో 8 years పట్టింది. సో మ్యాక్సిమం 4 to 8 yearsలో సూపరింటెండెంట్ అయిపోవచ్చు. ఇక్కడ స్టాగ్నేషన్ ఉంటుంది. మీరు ఒకవేళ 28 to 29 30 అక్కడ అయితే ఆ ఇయర్లో అంటే ఆ ఏజ్లో జాయిన్ అయితే సూపరింటెండెంట్గా రిటైర్డ్ అవ్వాల్సి వస్తుంది. లేదా 23 24 అట్లా జాయిన్ అయితే ఏసీ వరకు రీచ్ అవ్వచ్చు ఐఆర్ఎస్ క్యాడర్. సో ఇది కూడా డిపెండెంట్ ఆన్ జోన్. ఒకవేళ మీరు 4 yearsకే సూపరింటెండెంట్ అయ్యారు, ఆ జోన్లో కొంచెం ఇక్కడ వరకు జోన్ వైజ్ అనమాట. ఏంటిది సూపరింటెండెంట్ వరకు ప్రమోషన్స్. ఆఫ్టర్ సూపరింటెండెంట్ అంటే ఆల్ ఇండియా బేసిస్. ఇక్కడ ఇన్స్పెక్టర్ మనకి ఎవరు ఉంటారు, పిఓ ఇన్స్పెక్టరే, ఈఓ ఇన్స్పెక్టరే, జిఎస్టీ ఇన్స్పెక్టరే. ఈ ముగ్గురులో రేషియో తీసుకుంటారు 3:2:1 అనుకుంటా. ఈ రేషియోస్లో మనకి ఐఆర్ఎస్ తీస్తారు. సో జిఎస్టీకి రేషియో ఎక్కువే ఉంది కదా, కానీ ఎందుకు లేట్ అవుతుందంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్స్ చాలామంది ఉంటారు. ఓకేనా. సో అందుకని వాళ్ళకి లేట్ అవుద్ది. యూఓస్కి అయితే పిఓసి నుండి 6 కమిషనరేట్లో 6 జోన్లే ఉంటాయి. జోన్కి వచ్చేసి రఫ్లీ ఒక 500 members ఉంటారు. కానీ మీకు జిఎస్టీ అయితే అట్లా ఏం కాదు, చాలామంది ఉంటారు, ఒక 3-4 thousand కూడా ఉంటారు.
కాబట్టి వాళ్ళకి చాలా లేట్ అవుతుంది అనమాట ప్రమోషన్. సో అసిస్టెంట్ కమిషనర్ తర్వాత ఏముంటుంది, డిప్యూటీ కమిషనర్, నెక్స్ట్ జాయింట్ కమిషనర్, నెక్స్ట్ అడిషనల్ కమిషనర్, నెక్స్ట్ కమిషనర్. దీని తర్వాత కూడా ఉంటాయి ప్రిన్సిపల్ కమిషనర్ అని, చీఫ్ కమిషనర్ అని, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనేది. ఓకేనా. దీని తర్వాత బోర్డు మెంబర్ అవుతారు. సో జోన్ వైజ్గా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనేది హెడ్. ఒకవేళ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేకపోతే చీఫ్ కమిషనర్ అనేది జోన్ మొత్తానికి హెడ్ అవుతాడు. సో ప్రమోషన్ కూడా కొంచెం స్టాగ్నేట్ సూపరింటెండెంట్ తర్వాత కొంచెం స్టాగ్నేట్ అవుతుంది. సూపరింటెండెంట్ గెజిటెడ్ జాబ్ అదైతే కొంచెం ఈజీగానే వస్తుంది. ఓకేనా. సో చాలామంది నార్త్ సైడ్ జిఎస్టీ చెప్పాను కదా, జిఎస్టీకి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మీకు ఇక్కడ సెజ్లో వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకోవచ్చు, అంటే వెరైటీ ఆఫ్ వర్క్ని మీరు చూడొచ్చు అనమాట జిఎస్టీ ఇన్స్పెక్టర్ జాయిన్ అయినప్పుడు. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ కాకి యూనిఫామ్. చాలామంది యూనిఫామ్ కోసమే జిఎస్టీ ఇన్స్పెక్టర్ తీసుకుని ఉంటారు. అండ్ హోమ్ పోస్టింగ్, యూనిఫామ్ వేసుకుని హోమ్ పోస్టింగ్ అంటే అది వేరే లెవెల్. సో దాని గురించి ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కంపేర్ టు పిఓఈఓ జిఎస్టీ ఇన్స్పెక్టర్ అనేది కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈఓపిఓ అనేది కొంచెం బెటర్ దాన్ జిఎస్టీ. ప్రమోషన్లు అయినా వర్క్ అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి పిఓకి అయితే, బట్ ప్రమోషనల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే పిఓఈఓ అనేది కొంచెం బెటర్. అండ్ జిఎస్టీలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చేస్తుంటారు కదా, వాళ్ళు కంపేర్ టు కస్టమ్స్ జిఎస్టీలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. రెగ్యులర్ వర్కే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే క్లాసెస్. మీకు ఇంకేమైనా మిస్ అయ్యి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను కన్ఫర్మ్ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా. బాయ్ బాయ్.